నమస్కారం వ్యూవర్స్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం एकदन्तमुपास्महे. गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनुवे. మహామహిమ మంత్రాలయ మందిర శ్రీ రాఘవేంద్ర తీర్థ యతి సార్వభౌములు విశ్వమానవాళికి కళ్యాణమునొసగుటకు మంత్రాలయ గ్రామమందు దివ్య భవ్య బృందావనములో సజీవంగా కూర్చుని ఆధ్యాపి భక్తుల కల్పవృక్ష కామధేను చింతామణియై వెలసుతున్నారు. శ్రీ రాఘవేంద్రులు భక్తుల అన్ని విధముల కోరికలను పూర్తి చేస్తున్న కామితార్థ ప్రదాతలు మరియు పరమ కరుణాలవాళులు. భక్తుల సేవలను మరియు ప్రార్థనలను ఎరింగి వారి అభిలషితములను పూర్తి చేసి ఇహములో సమస్త సుఖ సంపదలను ఇచ్చి పరలోకమున మార్గమును అందరికీ చూపించుచు మోక్షమును కరుణించు సామర్థ్యమును పొందియున్నారు. ఫలేచ్ఛతో మంత్రాలయానికి వచ్చి రాయరును శ్రీ రాఘవేంద్రయ తీర్థులకు భక్తులు ప్రీతితో పిలిచే పేరే రాయరు. అనన్య భక్తితో సేవించి నిరాశతో ఖాళీ చేతులతో పోయేవారు ఎవరూ లేరు. తత్వ ప్రపంచములో మోక్షము ఇచ్చు సామర్థ్యము శ్రీహరికి ఒక్కడికే ఉందని అందరూ అంగీకరించిన శాస్త్ర విచారము అలాగే శ్రీహరి యొక్క అజ్ఞాత ముఖ్య ప్రాణదేవునికి కూడా మోక్షము ఇచ్చే సామర్థ్యమున్నది. మన శ్రీరాయరు శ్రీహరి వాయువుల అంతరంగ భక్తులై వారి విశేష అనుగ్రహానికి పాత్రులైనారు. కావున శ్రీరాయరు కూడా భక్తుల లౌకిక అభిలాషలను ఇవ్వటమే కాక పారలౌకిక ఫలమైన మోక్ష ఫలమును ఇవ్వగలరు. ఐహిక పారలోహిక ఫలములను పొందవలనని ఈ భూమికి వచ్చిన ప్రతి ఒక్క చేతనని సంకల్పమై ఉంటుంది. జీవి యొక్క స్వరూపానందానుభవమే మోక్షము అంటే జనన రహితమైన స్థితి. ఇలాంటి మోక్షమును పొందిన వారెవరూ పునః భువికి వచ్చి పుట్టరు. శ్రీహరి ఒక్కటే సర్వోత్తముడైన దేవదేవుడై ఉన్నాడు. అతనికి సములు లేరు. అనంత సద్గుణ పరిపూర్ణుడు మరియు సమస్త దోషముల నుండి దూరుడై ఉన్నాడు. రమ, బ్రహ్మ, రుద్ర, ఇంద్రాది సమస్త దేవతలతో సదా వందితుడై ఉన్నాడు.
ఈ జగతికి సృష్ట్యాదులను చేయువాడు శరణాగత రక్షకుడు, సర్వతంత్ర స్వతంత్రుడు, సర్వ నియామకుడు, సకల లోక విలక్షణుడై ఉన్నాడు. ఇలాంటి శ్రీహరిని భారతీరమణుడైన ముఖ్య వాయుదేవుని అంతర్గతుడై రామకృష్ణాది అవతారములెత్తినటువంటి శ్రీ శ్రీనివాసుడని భక్తులు అనన్య రీతిగా దాసులై శ్రీహరిలో మేము చేసే అత్యంత ప్రీతియే నిజమైన భక్తి అవుతుంది. శ్రీహరియే సర్వోత్తముడు అను జ్ఞానమే సకల శాస్త్రముల సారమైనది. దీన్ని మధ్వాచారులచే 13వ శతాబ్దంలో విశేషంగా ప్రపంచానికి తెచ్చిన ద్వైత సిద్ధాంతములు మూలకంగా నిజమైన వైష్ణవ భక్తి బోధించబడింది. ముఖ్య వాయుదేవుల అవతారమే శ్రీ మాధ్వాచార్యులు. విష్ణువే సర్వోత్తమ, సమస్త జీవ జడాత్మకమైన ఈ ప్రపంచమంతా అతనికి ఆధీనము ఇత్యాది మాధ్వాచార్యుల సమగ్ర వాక్కులను వారి శిష్య ప్రశిష్యులే జగతికి చాటినారు. ఈ విశిష్ట శిష్య సాంప్రదాయమున పీడికి చేరిన వారే మన కథానాయకులైన మహామహిమ శ్రీరాయరు. నేను దేవుడు కాదు, సమస్త చేతన ప్రపంచానికి దేవునికి భేదం ఉన్నది. అతడు ఈశుడు, నేను అతని దాసు మాత్రమని చాటే తత్వమే ద్వైత సిద్ధాంతము. శ్రీహరికి అత్యంత సమ్మతమైన ఈ తత్వమును భువిలో శ్రీవాయుదేవుడు అవతరించి ఈ సమగ్ర సందేశమును సమస్త జీవకోటి యొక్క హృదయ గుహలో స్థిరంగా స్థాపించి ముక్తి యోగ్య చేతను ఉద్ధారానికి అవతరించిన దేవతాపురుషులే శ్రీరాయరు. ఇప్పటికే బృందావనములో సశరీరంగా కూర్చుని జాతి మత భేద ధనిక అను తేడా లేక సమస్త చేతనాచేతనులకు కళ్యాణానికి కటిబద్ధులై నిలిచిన మహాన్ చేతనులై వీరు మనలాంటి పామరులకు కనబడకపోయినా అప్పటి బ్రిటిష్ సామ్రాజ్యము కలెక్టర్గా అధికారంలో ఉండిన సర్ థామస్ మాన్రో లాంటి పుణ్యపురుషులకు దర్శనమిచ్చి ఆద్యాపి వారు బృందావనంలో విరాజిల్లుతున్నారు. వారు బృందావన ప్రవేశం చేసి శతాబ్దములే గడిచినా అక్కడుండి ఆద్యాపి మహిమలను చూపుతూ భక్తులను అనుగ్రహించి వారికి సంతోషములను చేకూర్చిరి. వీవర్స్, రాఘవేంద్ర మహిమల గురించి మొదటి నుంచి చివరి వరకు రోజు కొంత తెలుసుకుందాము.